దేశంలో మరోసారి పెట్రోల్ డీజిల్ ధరలు భారీగా పెరిగాయి. లీటర్ పెట్రోల్ పై ₹2.84, డీజిల్ పై ₹2.86 పెరిగింది. పెరిగిన ధరలు ఉదయం 6 గంటల నుండి అమల్లోకి వచ్చాయి. గడిచిన 10 రోజుల్లో ఆయిల్ కంపెనీలు 4 సార్లు ఇంధన ధరలు పెంచారు. రాష్ట్రంలో ఎంఎస్ఎంఈ రంగాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లడమే లక్ష్యంగా ఏపీ ప్రభుత్వం ముందడుగు వేసింది. ఇవాళ విజయవాడలో ఎంఎస్ఎంఈ గ్రోత్ సమిట్ 2026 జరగనుంది. వర్చువల్ గా 38 ఎంఎస్ఎంఈ పార్క్లకు సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేయనున్నారు. ఈ సమ్మిట్ లో ఎంఎస్ఎంఈల బలోపేతానికి ప్రభుత్వం చేపట్టే చర్యలు, ఇప్పటి వరకు సాధించిన విజయాలపై చర్చించనున్నారు. రాజమండ్రిలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటిస్తున్నారు. గోదావరి పుష్కర ఘాట్ల పనులను బోట్లో ప్రయాణించి పరిశీలించారు. మంత్రులు కందుల దుర్గేష్, నాదెండ్ల మనోహర్, గోరంట్ల బుచ్చయ్య చౌదరి పాల్గొన్నారు. కాసేపట్లో పుష్కరాల ఏర్పాట్లపై అధికారులతో డిప్యూటీ సీఎం సమీక్ష చేయనున్నారు. గుంటూరు జిల్లా మామిళ్లపల్లిలో టెన్షన్ వాతావరణం కొనసాగుతోంది. సీజ్ చేసిన గోడౌన్ తెరిచినా మళ్లీ అదే ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇవాళ గోడౌన్ ను వైసీపీ నేత అంబటి మురళి రైతులు మరోసారి సందర్శించనున్నారు. మామిళ్లపల్లి మొక్కజొన్న రైతులను పరామర్శించడానికి వెళ్లిన తనపై పోలీసులు దాడి చేశారని రేపల్లి నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ పీటా మోహన్ ఆరోపించారు. పోలీసుల దాడిలో గాయపడిన ఆయన రేపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. తీవ్రమైన నొప్పితో బాధపడుతున్న పీటా మోహన్ గుంటూరు ఆసుపత్రికి రేపల్లి వైద్యులు రిఫర్ చేశారు. మహిళా సాధికారతకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తోంది. ఇవాళ ఉదయం 10:30కు సీఎం రేవంత్ వర్చువల్ గా గ్రామ మహిళా సంఘ భవనాల నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 8,000 గ్రామ మహిళా భవనాలు నిర్మించనున్నారు. మహిళల అభివృద్ధికి అండగా ఉంటామని ప్రభుత్వం భరోసా ఇవ్వనుంది. కలెక్టరేట్లలో మహిళా సంఘాలతో సీఎం రేవంత్ ముఖాముఖి కార్యక్రమం నిర్వహించనున్నారు. మహిళల అభిప్రాయాలు తెలుసుకోనున్నారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇవాళ ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు సత్తుపల్లి మండలంలోని యాతాలకుంటలో టనల్తో పాటు ఎస్ఆర్ఎల్ఐపి కాలువ పనులను మంత్రి పరిశీలించనున్నారు. ప్రాజెక్ట్ కాలువల నిర్మాణ పురోగతిపై అక్కడే అధికారులతో సమీక్ష చేయనున్నారు. ఇవాటి నుంచి తెలంగాణ బీజేపీ పోరుబాటు పట్టనుంది. రైతు గోసా బీజేపీ భరోసా పేరుతో బీజేపీ నేతలు తెలంగాణ వ్యాప్తంగా పర్యటించనున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించనున్నారు. రైతుల సమస్యలు అడిగి తెలుసుకోనున్నారు. ఇవాళ సాయంత్రం గజ్వేల్లో రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో బీజేపీ నేతలు పాల్గొంటారు. రేపు భువనగిరిలో, ఎల్లుండి భూపాలపల్లి, కాటారం, మంథని, పెద్దపల్లిలో పర్యటించనున్నారు. ధాన్యం కొనుగోళ్లలో కొంత ఆలస్యం జరిగిన మాట వాస్తవమే అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. లారీలు, హమాలీల కొరత కారణంగానే కొనుగోళ్ల ప్రక్రియ ఆలస్యమైందన్నారు. ఇప్పుడు ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ వేగం పుంజుకుందన్నారు. రాష్ట్రంలో గన్నీ బ్యాగ్ల కొరత లేదన్నారు. కావాలనే ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయని ఉత్తమ్ ఫైర్ అయ్యారు. విద్యార్థి మిత్ర కిట్స్ ఇవ్వడం లేదంటూ వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని మంత్రి నారా లోకేష్ మండిపడ్డారు. అధికారుల ప్రకటనను వక్రీకరించడం జగన్ వంకర బుద్ధికి నిదర్శనమని ఫైర్ అయ్యారు. స్కూల్స్ తెరిచే నాటికి పాఠ్యపుస్తకాలు, నోట్బుక్స్ అందిస్తామన్నారు. అంతర్జాతీయ పరిస్థితుల కారణంగా యూనిఫామ్, బ్యాగ్లు, బూట్ల పంపిణీ నెల రోజులు ఆలస్యమవుతుందన్నారు. తయారీ సంస్థలతో అధికారులు సంప్రదింపులు జరుపుతున్నట్లు లోకేష్ వెల్లడించారు. జగన్ పై మాట్లాడే నైతిక హక్కు లోకేష్ కు లేదని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. లోకేష్ కు డబ్బు, అధికారం, మదం నెత్తికెక్కిందని ఫైర్ అయ్యారు. చంద్రబాబు, లోకేష్ కు మళ్లీ గెలుస్తామన్న నమ్మకం లేదు. అందుకే జగన్ పై వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారని మండిపడ్డారు. 3.4 లక్షల కోట్ల అప్పులు తెచ్చి ఏం చేశారని అంబటి ప్రశ్నించారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం ఇక్బాల్పూర్లో ఐకేపీ నిర్వాహకుల తీరు తీవ్ర కలకలం రేపింది. గ్రామంలో రైతులు ధాన్యం ఐకేపీ సెంటర్ కి తెచ్చి 20 రోజులు కావస్తున్నా ఇంతవరకు ఒక్క లారీ కూడా రైస్ మిల్లుకు తరలించలేదు. రైతులు సొంతంగా వేరే సెంటర్ నుంచి వాహనాన్ని రప్పించుకొని కాంటా వేసి ధాన్యాన్ని లోడ్ చేస్తుండగా ఐకేపీ నిర్వాహకులు, స్థానిక ఉప సర్పంచ్ అడ్డుకున్నారు. వారితో గొడవకి దిగి వాహనాన్ని వెనక్కి పంపించేశారు. 20 రోజులుగా కొనుగోళ్లు జరపకుండా ఇప్పుడు సొంతంగా వాహనం తెచ్చుకున్నా అడ్డుకోవడమేంటని రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇవాళ రాష్ట్రపతి భవన్ లో పద్మ అవార్డుల ప్రదానోత్సవం జరగనుంది. తొలి విడతలో 66 మందికి పద్మ పురస్కారాల ప్రదానం ఉంటుంది. ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా పాల్గొనున్నారు. ఇప్పటికే 131 మందికి పద్మ అవార్డులు కేంద్రం ప్రకటించింది. ఏపీలో ఎండలు మండుతున్నాయి. రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. చాలా చోట్ల టెంపరేచర్స్ 48 డిగ్రీలు దాటేశాయి. తూర్పుగోదావరి జిల్లా చిట్యాలలో అత్యధికంగా 48.3 డిగ్రీలు నమోదైంది. పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో, పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో 48.1 డిగ్రీలు రికార్డైంది. 17 జిల్లాల్లోని 174 మండలాల్లో 44 డిగ్రీలు దాటేశాయి. మరో 4-5 రోజులు తీవ్ర స్థాయిలో ఎండలు, వడగాలులుంటాయని వాతావరణ శాఖ తెలిపింది.
ఏపీలో విచిత్రమైన వాతావరణం నెలకొంది. ఒకవైపు ప్రజల్ని ఎండలు ఉక్కిరిబిక్కిరి చేస్తూ ఉంటే మరోవైపు పలు చోట్ల భారీ వర్షం దంచుకొట్టింది. రాత్రి కృష్ణా, గుంటూరు, బాపట్ల జిల్లాలో భారీ వర్షం కురిసింది. తెనాలి, పొన్నూరు, పిడుగురాళ్లలో ఉరుములు మెరుపులతో వర్షం పడింది. విజయవాడ నగరంలో ఈదురుగాళ్లతో భారీ వర్షం కురిసింది. ఇవాళ ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, చిత్తూరు జిల్లాలకు వాతావరణ శాఖ రెయిన్ అలర్ట్ ఇచ్చింది. గుంటూరు జిల్లా ఉండవల్లికొండకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. ఈదురుగాలులతో భారీగా మంటలు చెలరేగాయి. ప్రమాదం సమీపంలోనే ఇళ్లు ఉండడంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. ఈ ప్రమాదంపై సీఎం చంద్రబాబు ఆరా తీశారు. గుంటూరు కలెక్టర్తో మాట్లాడి పరిస్థితి తెలుసుకున్నారు. మంటలు పూర్తిగా ఆరిపోయే వరకు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ను సీఎం ఆదేశించారు. అవసరమైతే ఇతర ప్రాంతాల నుంచి ఫైర్ ఇంజన్లను తెప్పించాలని సూచించారు. ఖమ్మం జిల్లా బస్వాపురంలో పంట పొలాలకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. పొలంలో మంటలు గమనించిన సర్పంచ్ వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. వాటర్ ట్యాంకర్ను తెప్పించి మంటల్ని అదుపులోకి తీసుకొచ్చారు. పక్కనే ఉన్న శివాలయం, మామిడి తోట, పశువుల షెడ్, గడ్డివాము తగలబడకుండా కాపాడారు. కోనసీమ జిల్లా ముమ్మిడివరం పోలీస్ స్టేషన్లో కర్నీడి వెంకటరమణ అనే న్యాయవాది హల్చల్ చేశాడు. కాట్రేనికోర పోలీస్ స్టేషన్ నే గడగడలాడించారని పోలీసులపై బెదిరింపులకు దిగాడు. పోలీస్ స్టేషన్లో వీడియోలు తీస్తున్న లాయర్ను పోలీసులు ప్రశ్నించడంతో దాడికి దిగాడు. శ్రీ సత్యసాయి జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. పెనుగొండ మండలంలోని జాతీయ రహదారిపై 2 లారీలు ఢీకున్నాయి. వెంటనే మంటలు వ్యాపించాయి. లారీ క్యాబిన్లో ఇరుక్కుపోయిన డ్రైవర్ కిరణ్ సజీవ దహనమయ్యాడు. గోధుమల లోడ్తో వెళుతున్న లారీ పూర్తిగా కాలిపోయింది. మృతుడు ఆదిలాబాద్ జిల్లాకు చెందిన కిరణ్ గా గుర్తించారు. చెత్త రీసైక్లింగ్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం సిద్ధాపూర్ గ్రామస్తులు ఆందోళనకు దిగారు. టీజీఐసీ కేటాయించిన భూముల్లో ఎకో టౌన్, చెత్త డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సిద్ధాపూర్, వేముల నర్వ, కోడిచెర్ల, వైఎం తాండా, కోడిచెర్ల తండాల ప్రజలు నిరసన తెలిపారు. ఈ ప్రాజెక్టులతో చుట్టూ ఉన్న గ్రామాలు కాలుష్యమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే అంశాన్ని ఆర్టీసీ యాజమాన్యం కమిటీల పేరుతో కాలయాపన చేస్తోందని స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ సయ్యద్ మహమూద్ ఆరోపించారు. హైదరాబాద్ నారాయణగూడలోని ఐఎన్టీయూసీ కార్యాలయంలో యూనియన్ రాష్ట్ర కమిటీ సమావేశం జరిగింది. విలీనం త్వరితగతిన పూర్తి చేయాలని ముఖ్యమంత్రి, మంత్రులు కలిసి వినతి పత్రాలు అందజేస్తామని తెలిపారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని బస్టాండ్ సమీపంలో ఏర్పాటు చేసిన మాజీ పీసీసీ అధ్యక్షులు పి నర్సారెడ్డి విగ్రహాన్ని ప్రభుత్వ సలహాదారులు, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, బీసీ సంక్షేమ అభివృద్ధి శాఖ సలహాదారులు వి హనుమంతరావు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మాజీ మంత్రి వేణుగోపాలాచారి, నిర్మల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీహరిరావు పాల్గొన్నారు. ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందించడం గొప్ప సేవా కార్యక్రమమని షేర్లింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వి జగదీశ్వర్ గౌడ్ అన్నారు. మియాపూర్లో యలమంచి ఉదయ్ కిరణ్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగిన ఉచిత మెగా మెడికల్ క్యాంప్ను ఆయన ప్రారంభించారు. మమతా అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్సెస్ హాస్పిటల్ సహకారం అందించింది. తెలంగాణ రాష్ట్ర యాదవ సంఘం కార్పొరేషన్ చైర్మన్ మారబోయిన రఘునాథ్, కాంగ్రెస్ నేత యలమంచి ఉదయ్ కిరణ్ పాల్గొన్నారు. దేశంలో ఇంధన సంక్షోభానికి ప్రత్యక్షంగా ప్రధాని మోదీ కారణమని ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ మండిపడ్డారు. గడిచిన 11 రోజుల్లో 4 సార్లు పెట్రోల్ ధరలు పెంచారని గుర్తు చేశారు. ఇరాన్ నుండి చైనా చమురు కొనుగోలు చేయగలిగినప్పుడు భారత్ ఎందుకు చేయలేదని సంజయ్ సింగ్ ప్రశ్నించారు. కర్ణాటకను కాంగ్రెస్ పార్టీ ఏటీఎంగా ఉపయోగిస్తోందని బీజేపీ అధ్యక్షుడు నితిన్ నవీన్ ఆరోపించారు. కర్ణాటక ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం 3 ఏళ్లుగా మోసం చేస్తోందన్నారు. ఆ పార్టీలోని అంతర్గత విభేదాల కారణంగా పన్నులు, ప్రజా సంక్షేమాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అస్థిరత సృష్టించి దేశవ్యాప్తంగా హింసను సృష్టించే ప్రయత్నాల్లో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, ఇతర విపక్షాలున్నాయని వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ విమర్శించారు. రాహుల్ గాంధీ మాటలు దేశంలో అరాచకం సృష్టించేలా ఉన్నాయని ఎక్స్ వేదికగా అన్నారు. దేశ ప్రజలు తెలివైన వారని, ఇండి కూటమి కుట్రను ఎప్పటికీ సఫలం కానివ్వరని గోయల్ తెలిపారు. షూటింగ్లకు అనువైన సహజ అందాలు, బీచ్లు, హిల్స్ ఏపీలో ఉన్నాయని ఏపీ ఎఫ్టీసీ చైర్మన్ భరత్ భూషణ్ అన్నారు. ఫిల్మ్ షూటింగ్స్ కి కావాల్సిన సదుపాయాల అభివృద్ధి గురించి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిత్తశుద్ధితో ఆలోచిస్తున్నారన్నారు. ఎఫ్టీసీ పరంగా ఏం చేయాలన్న విషయమై 20 రోజుల్లో సమావేశం ఏర్పాటు చేసుకుని ప్రణాళిక రూపొందిస్తామని తెలిపారు. ఐపీఎల్ 19th సీజన్ లీగ్ దశ ముగిసింది. చివరి మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ అద్దరగొట్టింది.
కోల్కతాకు 204 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఈడెన్ గార్డెన్స్ లో కోల్కతా నైట్ రైడర్స్ ను చిత్తుగా ఓడించి విజయంతో టోర్నీని ముగించింది. రాహుల్ అర్ధ సెంచరీతో భారీ స్కోర్ కొట్టిన ఢిల్లీ కుల్దీప్ యాదవ్ ఎంగడి జోరుతో కోల్కతాను కట్టడి చేసింది. రహానే కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడినా సహకరించే వాళ్లు లేకపోవడంతో కోల్కతా 40 పరుగుల తేడాతో ఓడిపోయింది.